హాయ్ ఫ్రెండ్స్, మనమైతే దాటినైతే తుఫాన్కి అయితే దొరికాం కదా ఫ్రెండ్స్. తుఫాన్కి తిరిగి నైట్ మొత్తం అంతా జర్నీ చేసుకుని అయితే మనం ఒక దీవిలోకి వచ్చాము. దీవి అంటే ఇది ఒక ఐలాండ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ ఐలాండ్లో ఉన్నాము. చూసారు కదా, మొత్తం ఇవన్నీ కూడా వైజాగ్ బోట్లు ఫ్రెండ్స్. మన సైడ్ బోట్లే ఇవన్నీ, తాడు బోట్లు అంటే లాంగ్ లైన్ ఫిషింగ్ చేసే బోట్లు మొత్తం ఇక్కడ 18 బోట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. నైట్ అయితే తుఫాన్కి అయితే దొరికిపోయాం. అందరం కలిపి ఏం చేయాలో తెలియక దీవిలోకి అయితే వచ్చాము. ప్రెజెంట్ క్లైమేట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చాలా అంటే చాలా రఫ్గా కూడా సీ. నేను అందరికీ వచ్చాము అనుకుని చూపిస్తాను చూడండి. ఈ మధ్యలో సౌత్ మధ్యలో అయితే వచ్చాము. రోజు అవుతుంది, ఇంకా గాలి కూడా తగ్గలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి బోట్లన్నీ కూడా. ఇక్కడే కాదు, మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయి మన ఆంధ్ర వైజాగ్ బోట్లన్నీ కూడా, అన్ని బోట్లలో కూడా కట్టాము. ప్రజెంట్ మన ముందు ఏంటంటారంటే బే ఆఫ్ బంగ్లాదేశ్ అంటారు కదా, దానికి కొద్దిగా ముందున అయితే మనం ఉన్నాము. అంటే భారత్ ట్రిప్ పక్కన పోర్ట్ ఏరియా దగ్గర అయితే మనం ఉన్నాము. పోర్ట్ అవతల సైడ్ ఉంది ఫ్రెండ్స్, మనం ఇవతల సైడ్ ఉన్నాము. ఇది బంగ్లా మొగ అని అంటారు, ఈ మొగ దగ్గర మనం ఉన్నాం. మనకి ఎక్కువ తుఫాన్లు సైక్లోన్లు వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్, మనమైతే వీడియోలు అయితే ఫస్ట్ అట్లా తీయడం కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. కానీ మీకోసం అయితే వీడియోలు కంపల్సరీగా చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్.